అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. నేను లాస్ట్ వీడియోలో కాటన్ శారీస్ చూపించాను కదండి. కాటన్ అంటే ముందు వీడియోలో లెనిన్ కాటన్ చూపించాను, లాస్ట్ వీడియోలో కాటన్ శారీస్ చూపించాను. అయితే ఇప్పుడు నేను నార్మల్ శారీస్ అండి, డైలీ వేర్ శారీస్, కాటన్ శారీస్ ఉన్నాయి. కాటన్ శారీస్, డైలీ వేర్ శారీస్ చూపిస్తాను. కాటన్ శారీస్ అంటే పెద్దవాళ్ళు కట్టుకున్న శారీస్ అండి. ఇవి డైలీ వేర్ ఎవరైనా ఇవి కట్టుకోవచ్చు. అలాంటి శారీస్ చూపిస్తాను చూడండి. డైలీ వేర్ శారీస్ అండి. ఇది క్రేప్ సిల్క్ అండి. ఇది క్లాత్ మనకి తెలుస్తుంది కదా, క్రేప్ సిల్క్ శారీ అండి. ఇది నార్మల్ శారీనే, పెద్దవాళ్ళు కట్టవచ్చు, లేదంటే మా మమ్మీ వాళ్ళు కానీ డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు బాగా. ఇలా ఉంది శారీ మొత్తం. కానీ ఇలాంటి శారీస్తో ఫ్రాక్స్ కుట్టించుకున్నా కూడా మనకి బాగుంటాయండి. ఫ్రిల్స్ పెట్టించుకొని పిల్లలకి కానీ అట్లా బాగుంటాయి. ఊరికే మిషన్ కుట్టే వాళ్ళైతే బాగా ఐడియా ఉంటుంది వాళ్ళకి. దీనికి ఇలా ఇచ్చారండి. ఇవి రీజనబుల్ కాస్ట్లోనే అండి. ఇవన్నీ హోల్సేల్ రేట్. నాకు కావాలని నేను తెప్పించాను. ఇవన్నీ హోల్సేలే తీసుకోవచ్చండి. హోల్సేల్ తీసుకున్నా ఒక రేట్ ఇస్తారు, మనం రీటైల్ తీసుకుంటే ఒక రేట్ ఇస్తారు. హోల్సేల్ తీసుకున్నామంటే మనకి రీజనబుల్ రేట్ అనిపిస్తుంది. బట్ మనం ఎవరికైనా ఇవ్వడానికి కానీ బాగుంటుంది, మనకి కట్టుకోవడానికి డైలీ వేరు. ఒకసారి అమౌంట్ పెట్టుకొని ఒకసారి పోయి మనం కొనవచ్చు. మనం హోల్సేల్ కింద కొంటే చాలా తక్కువ ఇస్తారు అసలు. ఇక్కడ షాప్స్, ఇక్కడ మొత్తం ఈ ఊరు అంటేనే బిజినెస్ మొత్తం. సెకండ్ బాంబే అంటారు అన్నమాట ఇక్కడ. ఈ శారీ చూడండి, చాలా బాగుంది అసలు. మొత్తం బార్డర్ ఇలా ఇచ్చారు కింద. బ్లూ కలర్ శారీ అండి ఇది. ఇలా ఉంది శారీ. బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. కానీ బాగుందండి శారీ. ఈ మధ్యకాలంలో ఈ శారీస్ ఎక్కువ కడుతున్నారు. అంటే నార్మల్ డైలీ వేర్ శారీస్ కానీ ఎక్కడైనా టెంపుల్ కానీ అట్లా సింపుల్గా ఎప్పుడైనా నైట్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ అట్లా వెళ్ళినప్పుడు అలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ శారీస్. సేమ్ అని మోడల్. ఇది ఇంకా స్మూత్ ఉందండి, చాలా అంటే చాలా స్మూత్ ఉంది. డైలీ వేర్ శారీస్ అండి ఇవన్నీ, డైలీ వేర్ శారీసే. చాలా స్మూత్ అండి. ఇదైతే ఓపెన్ చేయలేదు, చాలా స్మూత్ ఉన్నాయండి అసలు. ఈ బార్డర్ అనేది చాలా ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అయిపోయింది. అందరు ఈ శారీస్తో ఫ్రాక్స్ వచ్చినాయి, పట్టు లంగాలు కుట్టించుకుంటున్నారు, హాఫ్ శారీస్ వచ్చినాయి, శారీస్ కూడా ఉన్నాయి. ఈ హాఫ్ శారీతో ఫ్రాక్ కుట్టించుకుంటారు, అంటే చాలా వచ్చినాయి ఈ శారీతో. క్లాత్ చాలా బాగుందండి. ఇది బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చినారు. ఈ శారీ ఇలా ఉంది, సింపుల్ ఉంది. క్లాత్ మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంది. మనకి జర్నీ చేయొచ్చు దీంతో, అంత కంఫర్ట్గా ఉన్నాయి క్లాత్. నెక్స్ట్ ఈ శారీ అండి, చాలా బాగుందండి ఈ శారీ. ఇలా ఉంది. ఇది క్లాత్ కొంచెం వేరే క్లాత్ ఉందండి, అంటే కొంచెం స్మూత్ క్లాత్ ఉంది కదా, దాంట్లో ఆ స్మూత్ కాకుండా ఇది వేరే ఉంది. మనం ఎలా కడితే అలా ఉంటుంది ఈ శారీ, అట్లా ఉంది. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్. బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు. కానీ బాగుందండి ఈ శారీ. డైలీ వేర్కి బాగుంటుంది, జర్నీస్కి అయితే ఇంకా బాగుంటుంది. ఇది బార్డర్ ఏమీ లేదండి, బార్డర్ ప్లెయిన్ ఇచ్చారండి. బార్డర్ పైన ఇది ఇట్లా ఇచ్చారు, డిజైన్ ఇచ్చారు. ఇలా ఉంది శారీ మొత్తం. చాలా బాగుంది, వేసుకుంటే కూడా మనకి లుక్ అనేది బాగుంటుంది. ఇలా ఉంటుంది శారీ. నెక్స్ట్ శారీ అండి, ఇది కాటన్ శారీస్ అండి. కాటన్ శారీస్ మీకు చూసే ఉంటారు. ఇలాంటి శారీస్ అనేది మనకి ఎక్కువ పెద్దవాళ్ళు కడుతుంటారు, కొంచెం 60-70+ అట్లా వాళ్ళు ఎక్కువ కడతారు. ఇప్పుడు సమ్మర్లో అందరూ కడతారు ఈ శారీస్. ఈ శారీస్ అంత సమ్మర్లో అంత కంఫర్టబుల్ ఉంటుంది మనకి సమ్మర్లో కాటన్ శారీస్. ఇలా ఉంది. అవ్వ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఈ శారీస్, వాళ్ళు ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. బ్లౌజ్ ఇలా ఉంది, పళ్ళు ఇలా ఉంది. వాళ్ళు అసలు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోరు, మొత్తం శారీనే కట్టేస్తారు వాళ్ళు. ఇవన్నీ గంజి పెట్టాల్సి వస్తుందండి, ఇవన్నీ గంజి శారీస్ అనుకుంటాను. పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఈ శారీస్. సేమ్ దీంట్లో ఇదే మోడల్లోనే నెక్స్ట్ కలర్ ఇంకొకటి. ఇది కలర్ కాంబినేషన్ చూడండి, ఇలా ఇచ్చారు. బాగుంది ఈ శారీ కూడా, కలర్ బాగుంటుంది. ఇట్లా ఉంటుంది, మనం కూడా కట్టుకోవచ్చు, బాగుంటుంది. అంటే చాలా బాగా సింపుల్గా అనిపిస్తుంది. ఇలా ఉంది శారీ. బ్లౌజ్ ఇలా ఉందండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. 2 కలర్స్ ఇచ్చారు. రన్నింగ్ అయితే కాదు, కొన్ని శారీస్ రన్నింగే వస్తాయి, కానీ ఈ శారీస్కి అయితే రన్నింగ్. నేను చూపించిన దాంట్లో ఏవి రన్నింగ్ లేవు, అన్నీ ఆపోజిటే ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి నా శారీస్ మొత్తం. ఇది కాటన్ శారీస్, తర్వాత డైలీ వేర్ శారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి.
నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలన్నా కూడా మీరు నాకు చెప్పండి, కామెంట్లో చేయండి. నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ శారీస్ ఎలా ఉన్నాయి, ఏం కాస్ట్, ఏమన్నా కూడా మీరు ఏ డౌట్స్ అడిగినా కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.